ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ప్రముఖ రివ్యూవర్ పెద్ది సినిమా గురించి చెప్పిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ గురించి నా అభిప్రాయం చెప్పబోతున్నా. ముందే ఒక విషయం క్లియర్ చేస్తున్నాను. ఆయన వీడియోలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్పాడు. వాటిలో ముఖ్యమైన పాయింట్స్ నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన నెగిటివ్ పాయింట్స్తో మాత్రం నేను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అందుకే ఒక్కో పాయింట్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈయన చెప్పిన పాజిటివ్ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ వినండి. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే భయ్యా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్యా సినిమాలో. ఎస్పెషల్లీ ఎస్పీ చరణ్ గారు ఒక సాంగ్ వాడారు. క్లైమాక్స్ దగ్గర వస్తుంది ఆ సాంగ్, మస్తు నచ్చింది నాకు. థర్డ్ పాజిటివ్ ఇస్ అక్కడక్కడ డైలాగ్స్ అండ్ కొన్ని హై ఇచ్చే మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది భయ్యా, చిన్న మోంటాజ్ లాంటిది. దాంట్లో ఒక వలస కూలి ఉంటాడు. ఆయన వాళ్ళ పాపకి ఒక స్లేట్ ఇస్తాడు. ఆ స్లేట్ మీద 2 తెలుగు లెటర్స్ ఉంటాయి. ఇవి నేర్చుకోమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ లెటర్స్ తీసుకొస్తానంటాడు. సావిత్రిబాయి సినిమాలో నెగిటివ్ విషయానికి వస్తే లెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ 3 hours 9 minutes. ఈ సినిమా స్టోరీకి ఇంత లెంత్ అస్సలు అవసరం లేదనిపించింది. ఈయన సినిమా లెంత్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి అంత లెంత్ అవసరం లేదని మాట్లాడాడు. కానీ నా అనుభవం మాత్రం వేరేగా ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చిన ఎమోషన్తో నేను కనెక్ట్ అయ్యాను. ఆ ఎమోషన్ వర్కౌట్ అయినప్పుడు నాకు లెంత్ ఎక్కువ అని అనిపించలేదు. అవును, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు, కానీ కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ జర్నీ అవసరమే అని అనిపిస్తుంది. అండ్ విఎఫ్ఎక్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి. సినిమాలో చాలా ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ గా కనిపిస్తుంటాయి. వీటి వల్లే నేను ఈ పాయింట్ నేను 100% యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి స్థాయి విఎఫ్ఎక్స్ అయితే కాదు, కానీ పెద్ద కథకు ఎంత అవసరమో అంత మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి సినిమాని బెంచ్ మార్క్ విజువల్స్తో ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కోర్స్ మేకర్ చెప్తున్న బడ్జెట్ అయితే టూ ఎక్స్ట్రీమ్, అది అంత అయితే బడ్జెట్ అయి ఉండదు. బట్ ఇది చాలా రియలిస్టిక్ లొకేషన్స్లో రస్టిక్గా తీసిన మూవీ కాబట్టి ఈ మూవీకి తగ్గట్టు విజువల్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయని నా అభిప్రాయం. అసలు వరల్డ్ లోకి వెళ్ళలేకపోయాం. విలేజ్ అంటారు కానీ ఆ విలేజ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ ఉంటుంది భయ్యా, చిన్నప్పుడు ఆడేవాడిని. దాంట్లో విలేజెస్ ని చూపిస్తారు. ఈ సినిమాలో కూడా విలేజ్ ని అలానే చూపించారు. చాలా ఆర్టిఫిషియల్. నిజానికి ఈ పాయింట్కి ఆయనే సమాధానం చెప్పాడు. ఎందుకంటే పాజిటివ్స్లో ఆయన ఒక స్లేట్ సీన్ గురించి చెప్పాడు. గ్రామంలో ఎమోషన్ గురించి మాట్లాడాడు. సో ఆ గ్రామం యొక్క ఎమోషన్ గురించి, ఆ గ్రామం యొక్క కష్టాల గురించి ఈయనకు కూడా అర్థమయ్యేలాగే చెప్పారని నాకైతే అర్థమవుతుంది. ఒకవేళ ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఈ విజువల్స్ గురించి మనకు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే గ్రామాన్ని చూపించడమే ఒక 2-3 సీన్లలో చూపిస్తాడు. బట్ వాళ్ళు ట్రావెల్ చేసి ఎంత దూరం వెళ్తున్నారా అనే విజువల్స్ని ఎంత పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి చూపించారు. దాని గురించి ఎవరు మాట్లాడరండి. అండ్ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, టూ వర్స్ట్. మీకు వినయ్ విదయ్ రామ సినిమా గుర్తుంది కదా, దాంట్లో కియారా అద్వానీ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ సీన్ లో పిక్చర్ ఆబ్జెక్టిఫికేషన్ ఉంటుంది. ఈ పాయింట్ని అయితే నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కాస్త డీసెంట్గా తీసుంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది. కానీ అందరూ ఫస్ట్ హాఫ్ గురించే మాట్లాడుతున్నారు. సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్ తీసుకున్న నిర్ణయం గురించి, చేసిన త్యాగం గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. అసలు ఎవరైనా మాట్లాడారా? స్పాయిల్ అవుతుందని నేను వివరంగా చెప్పలేను. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. క్లైమాక్స్ దగ్గర ఆమె చేసిన పని మీకు హ్యాట్స్ ఆఫ్ అనిపించలేదా? సినిమాలో హీరోయిన్ మొలెస్ట్ చేస్తాడు భయ్యా, ఆమె కన్సెంట్ లేకుండా ముద్దులు పెట్టేస్తాడు. దాన్ని సెకండ్ హాఫ్ లో జస్టిఫై కూడా చేస్తాడు డైరెక్టర్. ఏదో ఇంటర్వ్యూలో చూసాను, పెద్ద క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలని. ఏంటి ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలా? చాలా తప్పు ఇది. మీరంతా జస్టిఫై చేయాలి. ఈ పాయింట్తో నేను కూడా 100% సపోర్ట్ చేస్తాను. ఆ సీన్కి నేను కూడా కన్విన్స్ కాలేదు. కానీ డైరెక్టర్ అదే కాకుండా త్యాగం, గుర్తింపు, పోరాటం అనే మెసేజ్ కూడా చెప్పాడు. ఈ ఒక్క సీన్ కోసం మిగతా మొత్తం ఆ సీన్ని కొట్టిపడేయడం కరెక్ట్ కాదు కదా. అనుకున్న తప్పు. అండ్ ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చాలా బర్స్ట్ గా ఉంది. లిప్సింగ్ ఉండదు. అండ్ చాలా నార్త్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. సినిమా ఏమో సెటప్ అయింది విజయనగరంలో. ఆ నార్త్ ఇండియన్ యాక్టర్స్ విజయనగరం స్లాంగ్ లో మాట్లాడుతుంటే అస్సలు సెట్ అవ్వలేదు భయ్యా. దాని వల్ల ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంట్లో ఎమోషనల్ సీన్. నార్త్ ఇండియన్ యాక్టర్స్ని ఎందుకు తీసుకున్నారని ఈయన ప్రశ్నించాడు. ఇది పాన్ ఇండియా సినిమా అని ఈయనకు తెలీదా? రామ్ చరణ్ గారు స్వయంగా 4 భాషల్లో డబ్బింగ్ చెప్పుకున్నారు. నాకైతే డబ్బింగ్ వల్ల ఎలాంటి ఎమోషన్ మిస్ అయిందన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఎందుకంటే నేను థియేటర్లో చూస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అయ్యారు.
ఉంటే భయ్యా ఈ సినిమాలో చిక్రీ సాంగ్ ఉంది కదా, అవసరం లేకుండా వచ్చేస్తుంది ఆ సాంగ్. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది కూడా ఎందుకు వస్తుంది అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్యా, గాల్లో ఉంటుందంతా చాలా బ్యాడ్ గా ఉంది. అండ్ దిస్ మూవీ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ అవుట్డేటెడ్, బీటెన్ టు డెత్ అంటాం కదా, అలాంటి స్క్రీన్ ప్లే. ఒక ఇంకోటి స్టోరీ చెప్తుంటాడు ఫ్లాష్ బ్యాక్ సీన్. సో జెన్యున్గా మాట్లాడుకోవాలంటే సెకండ్ హాఫ్లో అయితే ఐటమ్ సాంగ్ అవసరం లేదు, అందులో కరెక్టే. కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు అని అన్నారు కదా, అది బాగాలేదు కాదు, ఈయనకి నచ్చలేదని చెప్పాలి. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. ఇరిటేషన్ వస్తుంది. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ అక్కడ ఆఫ్ సింక్ లో ఉంటాయి భయ్యా, అక్కడ సీన్ ఏదో నడుస్తుంది, ఇక్కడ మ్యూజిక్ ఏదో వస్తుంది. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డైరెక్ట్లీ లేపేశారు భయ్యా రెహమాన్ గారి దగ్గర నుంచి. ఇక్కడే నాకున్న అతిపెద్ద అభ్యంతరం, బీజిఎం ఒక చోట నుంచి కాపీ కొట్టారు అన్నారు. అలాంటి ఆరోపణలు చేస్తే ఆధారాలు కూడా చూపించాలి కదా. గాలి మాటలు వదలడం కంటే ఎక్కడి నుంచి కాపీ కొట్టారో అది చూపించి మాట్లాడితే ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి చాలామంది ప్రేక్షకులు రెహమాన్ గారి బీజిఎంని సినిమా హైలైట్ అని చెప్తున్నారు. మరి ఈయనకెందుకు అలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. బట్ బీజిఎం అయితే టూ గుడ్ అని చెప్పాలి సినిమాకి. తెలుగు కెమెరా వర్క్ కూడా నాకు నచ్చలేదు భయ్యా. అండ్ కుస్తీ ట్రైనింగ్ సీన్స్ ఉంటాయి దీంట్లో, సెకండ్ హాఫ్ లో వస్తుంది. శివరాజ్ కుమార్ గారు ట్రైన్ చేస్తుంటారు, ఆ సీన్స్ అయితే డైరెక్ట్లీ కరాటే కిడ్ అనే మూవీ ఉంటుంది, అక్కడ నుంచి లేపేశారు. రత్నవేలు గారి కెమెరా వర్క్ బాగాలేదంటాం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే దయచేసి కామెంట్ చేయండి దీని మీద. కుస్తీ ట్రైనింగ్ సీన్లు కరాటే కిడ్ నుంచి కాపీ కొట్టారు అంటున్నారు, కానీ ట్రైనింగ్ మౌంటేజ్ అనే కాన్సెప్ట్ ప్రపంచంలో వందల సినిమాల్లో ఉంటుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, ప్రేరణ తీసుకోవడం, షార్ట్ టు షార్ట్ కాపీ కొట్టడం. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. అవి కూడా చాలా బాగా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ లో చాలా పోర్షన్స్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ నడిచిపోతుంటే అసలు లాజికల్ కూడా అనిపించవు. మీరు కర్ణన్లు, చందు ఛాంపియన్లు, భాగ్ మిల్కా భాగ్లు, దంగల్లు ఇవన్నీ చూడకపోతే, సారీ ఇంకో మూవీ మర్చిపోయాను, బైసన్ మూవీ చూడకపోతే మీకు ఈ సినిమా ఫ్రెష్ గా అనిపించవచ్చు భయ్యా. చూడొచ్చా ఈ సినిమాని అంటే కొన్ని హైస్ ఉన్నాయి అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంది, వాటి కోసం చూడండి. బట్ అట్ ద ఎండ్ ఇక్కడ మళ్ళీ ఈయన పాయింట్ని ఈయనే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నారు, మళ్ళీ సినిమా ఏమో ల్యాగ్ అని చెప్పారు. ఆ రెండింటికి ఎందుకు సింక్ అవ్వట్లేదు. ఇంకా చివరిగా చెప్పాలంటే బెన్సను, దంగలు, బాగ్ మిల్కా బాగు, కర్ణను లాంటి సినిమాలు చూడకపోతే ఈ పెద్ద సినిమా నచ్చుతుందన్నారు. కానీ దంగలు, బాగ్ మిల్కా బాగు రెండూ కూడా బయోపిక్సే. కర్ణన్ అనేది ఒక ప్రత్యేకంగా సామాజిక నేపథ్యంలో సాగే కథ. బెన్సన్ మరో ప్రాంతీయ కథ. అది వాటి కథలు, వాటి ఉద్దేశాలు వేరు. పెద్ద కథ నేపథ్యం, భావోద్వేగాలు వేరు. ప్రతి సినిమా ఇంకో సినిమాతో పోల్చుకుంటే చూస్తే తప్పులు మాత్రమే కనిపిస్తాయి. కానీ కథలో ఎమోషన్ కంటెంట్ కనెక్ట్ అయితే కనుక అనుభవం వేరేలా ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకు ఈ కౌంటర్లో ఏవి కరెక్ట్ అనిపించాయి, ఏవి కరెక్ట్ అనిపించలేదు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.